హలో అండి, నా పేరు అన్నపూర్ణ సుంకర. ఇవాళ నేను ఎప్పటి నుంచో నన్ను ఇబ్బంది పెడుతున్న ఒక ప్రశ్న గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా దర్శకులు హీరోకి తప్ప ఎవ్వరికి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఒక మర్యాదకరమైన స్థానం, ఒక గౌరవప్రదమైన స్థానం, ఒక మర్యాద ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తెలుగు ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. వేరే ఇండస్ట్రీలో సమస్యలు లేవని కాదు, అక్కడ ఇంతకన్నా దారుణంగా లేదని కాదు. నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి, మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మొన్నటికి మొన్న బాహుబలి చూసాం అందరం. అదొక అద్భుతం. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి, కొత్త మైలురాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకొచ్చిన సినిమా. 40 ఏళ్లుగా ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేస్తూ అది వస్తే పండగ చేసుకున్నాం అందరం. అంత గొప్ప మహాకావ్యం తీసిన రాజమౌళి అసలు హీరోయిన్స్ కి నటించాల్సిన అవసరం ఉందా లేదా అనుకుంటున్న ఈ టైంలో శివగామి లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి రమ్యకృష్ణ అక్కడ నిల్చోబెట్టిన ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి. అది ఎందుకు అవమానం అంటున్నానంటే, ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్ గా ప్రతి అమ్మాయికి అవమానమే అండి. నాకు ఫస్ట్ డేనే అర్థమైనా అంత బాధ అనిపించలేదండి. ఎందుకంటే తెలుగు సినిమాలు చూసి ఓకే, మాస్ ఆడియన్స్ అని వీళ్ళు ఒకటి క్రియేట్ చేసుకున్నారు. నిజంగానే వాళ్ళ నుంచి డబ్బులు రావాలంటే, వీళ్ళు పెట్టిన మనీకి ప్రాఫిట్స్ రావాలంటే, లాభాలు రావాలంటే ఇలాంటివి ఉండాలేమో. అవసరం ఉన్నా లేకపోయినా ఒకటి రెండు అర్థం పర్థం లేని సీన్స్ ఉండాలేమో, ఐటమ్ సాంగ్స్ ఉండాలేమో, అవసరం లేని ఫైట్స్ ఉండాలేమో, యూరోప్ లొకేషన్స్ ఉండాలేమో, కథకి సంబంధం లేని బట్టలు వేసుకోవాలేమో. ఇలా అన్ని అలవాటు పడిపోయాము. అలా అలవాటు పడిపోయి ఆ రోజు ఆ సీన్ చూసినా బాధేసింది, కానీ ఓకే దాన్ని ఇంత రియాక్ట్ అవ్వాలి అనిపించలేదు. అసలు అంత ఎందుకండి, మన తెలుగు సినిమా డైరెక్టర్లు ఎలా చూపిస్తున్నారంటే, ఒకడిని అవమానిస్తేనే కామెడీ, ఒకడిని కొడితేనే ఎంటర్టైన్మెంట్, ఒక రేప్ గురించి మాట్లాడితే ఫన్నీ. అది యాక్చువల్లీ అది ఒక్క సినిమాలో కాదు, ప్రతి సినిమాలో. అత్తారింటికి దారేదిలో 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ గారిని ఎందుకు కొడతాడండి? చార్జ్ పెట్టి ఎందుకు కొడతారు? కోపం తెప్పిస్తే కొట్టేస్తారా? మీ ఇంట్లో ఎవరో చిన్నపిల్లలు ఇంట్లో పనిచేసే వాళ్ళు చిరాకు చేస్తున్నారని, వాళ్ళకి 45 ఉంటే ఒక 15 ఏళ్ల పిల్లాడు వాళ్ళని కొడితే మీరేం సమాధానం చెప్తారు? సినిమా చూసి ఇన్స్పైర్ అయితే ఏం చేస్తారు? దూకుడులో మహేష్ బాబు సమంతతో నీ కలర్ ఎక్కడా నా కలర్ ఎక్కడా అని ఎందుకు మాట్లాడతాడు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేవాండి తీసే డైరెక్టర్ కి. అసలు కలర్ గురించి అందరూ ఇంత కష్టపడుతుంటే అది పోగొట్టాలి, ఈ కలర్ అనే ఫీలింగ్ పోగొట్టాలి, ఈ అందం అనే ఫీలింగ్ పోగొట్టాలి అని అందరూ ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో ఇంత కష్టపడుతుంటే, మీరు ఒక సినిమా యూజ్ చేసి దాన్ని ఒక జోక్లా రాసేసి జనాలకి ఎంటర్టైన్మెంట్ గా పడేస్తే ఎలా మారుతుందండి సొసైటీ? మొన్న పండగ చేసుకోవాలి ఒక సినిమా చూసాను 2 months క్రితం. గోపీచంద్ మలినేని దాని డైరెక్టర్. ఆ సినిమాలో కంప్లీట్ కామెడీ ట్రాక్ 50 ఏళ్ల బ్రహ్మానందం 30 ఏళ్ల సోనాల్ చౌహాన్ అనే యాక్ట్రెస్ ని రేప్ చేయడం గురించి ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. అసలు ఏమన్నా సెన్స్, ఏమన్నా బుద్ధి జ్ఞానం అందులో కట్నం అంటే ఒక పెళ్లిలో ఒక భాగంలాగా, ఒక 20 ఏళ్ళు భర్త వదిలేస్తే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు భార్యలు, వాళ్ళు వచ్చి ఒక చిటికేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అన్నట్టు చూపిస్తారు. ఇంత నీచంగా అమ్మాయిని చూపించకుండా మీరు మంచి సినిమా తీయలేకపోతే ఇంకా మీరు సినిమా తీసి ఎవరికండి లాభం? సినిమాలోనే కాదండి, బయట కమీడియన్ అలీ మనిషా దున్నపోతావాడు. ఆడియో ఫంక్షన్స్ లో యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు, సుమాకి అల్లు అరవింద్ గారి మధ్య అత్యంత డిస్గస్టింగ్, అసలు చిరాకు వచ్చేసే ఒక మాట. యాంకర్ల సమంత బాడీ గురించి మాట్లాడాడు, ఒక యాంకర్ డ్రెస్ గురించి, తను షార్ట్స్ వేసుకుంటే డ్రెస్ గురించి మాట్లాడాడు. అసలు డాక్టరేట్ ఉంది, కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా. అన్నం తినేవాడు ఎవడు పబ్లిక్ లో 1000 మందిలో అలా మాట్లాడు, కింద కూర్చున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళలా అలా నవ్వరండి. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నంత కాలం, ఓకే అనుకుంటున్నంత కాలం ఎక్కడ ఆగుతుందండి అది? ఇది మాకు ఎప్పటి నుంచో అలవాటైపోయినా చూస్తూనే ఉన్నా. ఇంత కోపం ఎందుకు వస్తుందంటే, ఇన్ని రోజులు నేను ఇవన్నీ చూసి ఓకే ఫైన్, కనీసం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుందిలే తప్పని,
కొంతమందైనా అర్థం చేసుకుంటారులే, ఇదంతా ఇంపాక్ట్ అవ్వదులే జనాల మీద, మారుతున్నారు కదా అలాంటి ఒక ఫీలింగ్ లో ఉంటే, నిన్న ఒక ఆథర్ హిందూలో ఒక ఆర్టికల్ రాసింది 2 days బ్యాక్, వన్ వీక్ ఎగో. అవంతిక రేప్ విషయంలో మనం ఒక సొసైటీగా, ఒక సమాజంగా మనం ఎందుకు స్పందించలేదు? అవంతిక తమన్నా క్యారెక్టర్ పేరు బాహుబలి సినిమాలో. రేప్ అనడం తప్పు కానీ దాన్ని ప్రభాస్ తన పట్ల బిహేవ్ చేసిన తీరు, ప్రవర్తించిన తీరు, అది డెఫినెట్ గా సెక్షువల్ అబ్యూస్ కిందే వస్తుంది. అలాంటి దాన్ని అందరం చూసి ఓకే అసలు బాలేదు సీన్, అది ఉండకూడదు అనుకున్నాం, కానీ అంత కోపం ఎవరికి రాలేదు. ఎందుకంటే ఆ సినిమా అంత అద్భుతంగా ఉంది కాబట్టి మెస్మరైజ్ అయిపోయాం. ఇలా ఇంకెన్ని రోజులు ఓకే మనకు మనం చెప్పుకుంటాం, సరేలే మనకి హీరో మన ఫేవరెట్ హీరో కదా, జరుగుతుంటాయిలే కొన్ని, వదిలేద్దాం, మన ఫేవరెట్ హీరోయిన్ కదా, ఏముందిలే చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు. ఇవన్నీ చూస్తూ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయాలు మనం వదిలేస్తున్నామండి. ఆ ఆర్టికల్ కింద, ఆర్టికల్ కింద కొంతమంది చదువుకున్న వాళ్ళు ఒక డిబేట్ వాదించుకుంటున్నారు. ఏంటి అందులో ఒక గ్రూప్ వాదన ఏంటంటే, ప్రభాస్ తమన్నా మధ్య జరిగింది ఓకే కదా, అందులో తప్పే ఉంది, అది రొమాంటిక్ గా ఉంది కదా అని. అసలు ఏ రకంగా రొమాంటిక్ ఉంది అది? ఒకడు హైదరాబాద్ లో ఉంటాడు, వాడు ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి, ఒకడు హైదరాబాద్ లో ఉంటాడు, వాడు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ చూసాడు, ఆ అమ్మాయి బాగుంది అనుకుని, ఆ అమ్మాయి న్యూఢిల్లీలో ఉంటుంది, ఆ అమ్మాయి బాగుంది అనుకుని ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఎలా అయినా ఆ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. న్యూఢిల్లీ వెళ్ళేంత డబ్బులు లేవు వాడి దగ్గర, నానా కష్టాలు పడ్డాడు, బస్తాలు మోసాడు, కూలీ పని చేశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ అమ్మాయి ఎక్కడుందో నానా కష్టాలు పడి తెలుసుకుని న్యూఢిల్లీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఇండియన్ ఆర్మీలో సోల్జర్. తన డ్యూటీకి వెళ్తుంటే యూనిఫామ్ వేసుకొని, వాడికి ఆ అమ్మాయి ఇష్టం కాబట్టి, ఆ అమ్మాయిని తన కళ్ళతో అందంగా చూడాలి అంటే ఆ అమ్మాయి చీర కట్టుకోను, లంగావని వేసుకొని ఉంటే బాగుంటుంది కాబట్టి, నడి రోడ్డు మీద ఆ అమ్మాయి యూనిఫామ్ విప్పి ఆ అమ్మాయికి చీర కట్టి మేకప్ వేస్తే ఏమంటారండి మీరు? ఆహా ఎంత అద్భుతమైన ప్రేమ, ఆహా వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే బాగుంటుంది అంటారా? ఇదే ఇన్సిడెంట్ మీ కూతురుకో ఎవరికో మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే వాడిని తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారండి? సరే, అది ఈ కాలంలో కాబట్టి మనకు అంత కోపం వస్తుంది, అప్పట్లో జరిగింది కాబట్టి ఓకే అప్పట్లో ఇలాగే ఉండేది అనుకుందాం. అప్పట్లో ద్రౌపది చీరలాగినందుకు మహాభారతం యుద్ధం జరిగింది, కురుక్షేత్రం జరిగింది. చీరలాగిన దుశ్శాసనుడి పేరు పట్టుకొని ఏ దేశం ఏ మూలలో రేపు జరిగినా, ఎవడు ఏ అమ్మాయిని ఏడిపించినా దుశ్శాసనుడు అని అతని పేరు అతన్ని ఒక రాక్షసుడిగా చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఈ రోజు దాన్ని కొంచెం ఒక మంచి సెట్టింగ్ వేసి ఒక పాట పెట్టి అదే పని ఒకటి చేస్తే తను మనకి హీరో అయిపోయాడు. ఎందుకండి? ఏంటి అందులో అసలు లాజిక్ ఏంటి? పాతకాలంలో ఇలాంటివి జరిగేవి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి చీర లాగితే ఒప్పుకునే వాళ్ళ? చరిత్రలో తను ఒక హీరో అయ్యేవాడా? ఈ చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని ఓకే అంటుంటే పిచ్చి కోపం వచ్చేస్తుందండి. అంటే సినిమాలు ఇంకా మారాలి, ఇప్పటికి మారాలి. ఎందుకంటే ఇదంతా జరుగుతున్న దానికి ఇదంతా డైరెక్టర్లు ఇంత ఆలోచించకుండా కాంప్రమైజ్ అవుతూ సినిమాలు తీస్తున్నారని ఎందుకు అనిపిస్తుంది అంటే, మాకు కమర్షియలిజం, డబ్బులు కావాలి మీకు, మేము చూడమని. గగనం లాంటి ఒక గొప్ప సినిమా తీస్తే తెలుగులో అది హిట్ కాలేదు. కలేజా లాంటి బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి మూవీ, దాన్ని జనాలు చూడలేదు. నేను ఒప్పుకుంటాను, ఫైన్, నిజమే ప్రాబ్లం ఉంది ఆడియన్స్ లో, అందుకే వీడియో చేస్తున్నానండి. ఇది ఇద్దరికి రిక్వెస్ట్. ఆడియన్స్ గా ఫస్ట్ మనం మారాలి. మనం మారకపోతే వాళ్ళు ఆ సైకిల్లో నుంచి బయటికి రారు. ఆ ఫిల్మ్ మేకర్స్ అందులో నుంచి వచ్చి కొత్తగా ట్రై చేయడానికి భయపడతారు, తీరేరు. సుకుమార్ లాంటి డైరెక్టర్స్ మనకి పుట్టుకురారు, ధైర్యం చేయరు. ఆడియన్స్ గా మనం మారాలి, మన సినిమా చూసే విధానం మారాలి, మనం హీరోల్ని పూజించే విధానం మారిపోవాలి కంప్లీట్ గా. హీరోలు హీరోయిన్లు ఇద్దరు సినిమాలో ఒకటే అన్నట్టు సినిమాలు చూడండి. హీరోలకి కటౌట్లు పెట్టి హీరోయిన్లకి దర్శకులకి కటౌట్లు పెట్టకుండా, ఇది ఎప్పుడు హెల్తీ కల్చర్ కాదండి. మనం సినిమా చూసే విధానం మారిస్తే వాళ్ళకు కూడా సినిమాలు తీయాలన్న ధైర్యం వస్తుంది. ఇప్పుడున్న సినిమా డైరెక్టర్లు రిస్క్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్ లో సినిమా తీయాలి అనుకుంటే ఒక్కటి గుర్తుంచుకోండి,
ఇండియాలో 30% అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్, చదువుకోని వాళ్ళు, చదువురాని వాళ్ళు. 48% ఆడవాళ్ళు. 48% అవమానిస్తూ మీరు సినిమా తీస్తే మీరు ఎవరి కోసం సినిమా తీస్తున్నట్టు ఆలోచించండి. మంచి సినిమాలు తీయండి, మేము చూస్తాం. కరుణాకరం తొలి ప్రేమ తీస్తే చూసాం, హిట్ చేసాం. లీడర్ లో ఒక అమాయకురాలికి న్యాయం జరగాలని ఒక చీఫ్ మినిస్టర్ అన్ని వదిలేస్తే ఇప్పటికి యూట్యూబ్ లో 2 రోజులకోసారి 3 రోజులకోసారి చూస్తూనే ఉన్నాం, దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మొన్న కొత్త డైరెక్టర్ నాగ్ అశ్విన్, ఎవడే సుబ్రహ్మణ్యం అని బ్యూటిఫుల్ సినిమా తీస్తే అసలు దాని గురించి ఆ ఫీలింగ్ మేము ఇప్పటికీ పోగొట్టుకోలేదు. మనం లాంటి సినిమా తీస్తే ఇంకా రావేంటి, ఇలా అప్పుడే అయిపోయింది ఏంటి సినిమా అన్నట్టు చూస్తాం. అలాంటిది మీరు వందల కోట్లు పెట్టి ఇంత గొప్ప సినిమాలు, ఇంత అద్భుతమైన టెక్నాలజికల్ గా ఇన్నోవేటివ్ గా సినిమాలు తీస్తుంటే, అంత కష్టపడుతుంటే మీరు ఆ చిన్న 10 minutes ఒక ఐటమ్ సాంగ్, ఆ అవసరం లేని ట్రాక్స్ పెట్టకపోతే మేము చూడం అని మాత్రం అనుకోకండి. చూస్తాం, కనీసం చూడడం అలవాటు చేసుకుంటాం. మీరు ఇలా అలవాటు చేస్తే ఇలా అలవాటు పడిపోయిన వాళ్ళం. నెగిటివ్ గా చెడుకి ఒక హీరో ఒక 30 ఏళ్ళు అతను 60 ఏళ్ళు అతన్ని కొట్టినప్పుడు అది ఓకే అని అలవాటు పడిపోయిన మీరు మంచివి తీస్తే అలవాటు పడిపోలేమా? తీయండి, మంచి సినిమాలు తీయండి, మేము డెఫినెట్ గా చూస్తాం. ఆడియన్స్ మీరు కూడా మారండి. బాహుబలి లాంటి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ లో లేనిది కాదు కదా, మనకు తెలియంది కాదు కదా, ఇంకా బాగా తీసి ఉండొచ్చు కదా. బాగా తీసారు కదా, ఇంకా బాగా తీసి ఉండొచ్చేమో, కానీ బాగా తీసారు కదా. చూడండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. అలా చేస్తేనే ఎప్పటికైనా తెలుగు సినిమా బాగుపడుతుంది, తెలుగు సినిమా మంచి రోజులు చూస్తుంది. 3 సంవత్సరాలకు ఒక బాహుబలి వస్తే కాదండి, వచ్చే ప్రతి సినిమా ఆ ఆనందాన్ని ఇవ్వాలి. మా సినిమా చూస్తున్నాం, సినిమాకి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలి. పైరసీ చూడొద్దు. అమెరికా మొత్తం, హాలీవుడ్ లో పైరసీ చాలా తక్కువ అండి. ఎందుకు అంటే వాళ్ళకి ఆ సినిమా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూస్తారు. అలాంటి సినిమాలు తీయండి. బాహుబలి లాంటి సినిమాలు తీస్తే మేము కూడా పైరసీ జరగనివ్వం, వచ్చి చూస్తాం. లాంగ్ లివ్ తెలుగు సినిమా, లాంగ్ లివ్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి.